ఓకే శ్రీనివాస్ గారు, దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుంది. 350 సీట్లు వస్తాయని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా మీకున్న అంచనా ఏంటి? ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. ఎందుకంటే మొత్తం మనం కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో నెరేటివ్ కానీ లేకపోతే ఓవరాల్ ఇండియా చూస్తే కూడా 5 బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మెజారిటీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, యూపీ కానీ లేకపోతే బీహార్ కానీ తర్వాత మహారాష్ట్ర కానీ ఎక్కువ సీట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో ఎవరైతే 90% 80% స్ట్రైక్ రేట్ వస్తుందో వాళ్ళు యూజువల్గా ఫామ్ చేస్తారు. అట్లనే మనం చూసినట్టయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో కూడా క్లీన్ స్వీప్ కనబడుతుంది. అంటే అక్కడ ఎన్డీఏకి అంటే సౌత్ ఈజ్ డిఫరెంట్. సౌత్లో ఉన్న పర్సెప్షన్ కానీ సౌత్లో ఉన్న నెరేటివ్స్ కానీ డిఫరెంట్. కానీ నార్త్లో చూసినట్టయితే ఆ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ గారు అంటే రెండు నెరేటివ్లు ఉన్నాయి అక్కడ. ఏంటంటే ఒకటి యాంటీ మోడీ అండ్ ప్రో మోడీ. సో మనం చూసినట్టయితే ఎగ్జిట్ పోల్లో వాట్ ఎవర్ ది ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తున్నాయో అవి ఆల్మోస్ట్ అంటే అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టే మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవుతారు అనేది ఆల్మోస్ట్ ఒక 6 months 1 year నుంచి ఎవరిని అడిగినా కానీ, అంటే ఈవెన్ న్యూట్రల్ ఓటర్స్ని అడిగినా కానీ వాళ్ళు కూడా చెప్తుండే కదా. సో అది